హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విపిఆర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ సైకాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఏం క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తే ఎట్లా పాస్ అవ్వాలి అని చాలామందికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఫస్ట్ సెమిస్టర్లో. సో మనం ఏ క్వశ్చన్స్ చదివితే ఈజీగా పాస్ అవ్వచ్చు, మంచి మార్క్స్ గెయిన్ చేయొచ్చు మనం తెలుసుకుందాం. మనం ఫస్ట్ యూనిట్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్, హౌ డు చిల్డ్రన్ గ్రో. ఆ క్వశ్చన్ లేని అసలు పేపరే ఉండదు. కంపల్సరీ ఈ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. సో ఈ క్వశ్చన్ని కంపల్సరీ చదువుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే చైల్డ్హుడ్ అండ్ సోషల్ కంటెంట్ ఆఫ్ ది చైల్డ్ డెవలప్మెంట్. ఈ క్వశ్చన్ కూడా చదువుకోండి. ఇది కూడా చాలాసార్లు రిపీట్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నేచర్ అండ్ నేచర్ డైనమిక్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్. హెరిడిటీ అనేది ఇందులో వస్తుంది. హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ అనేది ఎట్లా పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాలి అనేది ఇందులో ఉంటుంది. అది కూడా ఒకసారి నేర్చుకోండి. ఇది కూడా వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ చైల్డ్ డెవలప్మెంట్. చైల్డ్ డెవలప్మెంట్లో గ్లోబలైజేషన్ అనేది ఎట్లా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది ఈ క్వశ్చన్లో రాయాల్సి ఉంటుంది. ఇది చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. ఇది కంపల్సరీ చదువుకోండి. ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ అబౌట్ డెవలప్మెంటల్ ప్రాసెస్, పీరియడ్స్ అండ్ ఇష్యూస్. ఈ పీరియడ్స్ అండ్ ఇష్యూస్ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. లాంగ్లో వస్తుంది, లేకపోతే షార్ట్లో అయినా ఇస్తాడు. ఎక్కువ లాంగ్లోనే ఇస్తాడు. ఈ క్వశ్చన్ 10 మార్క్స్కి వస్తుంది. కంపల్సరీ చదువుకోండి. ఇది లేకపోతే ఈ క్వశ్చన్ లేకపోతే అసలు క్వశ్చన్ పేపరే ఉండదు. ప్రతిసారి రిపీట్ అయింది క్వశ్చన్. ప్రాసెస్, బయాలజికల్ ప్రాసెస్లో ఏంటంటే బయాలజికల్ ప్రాసెస్ అనేది ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ బయాలజికల్ ప్రాసెస్లో మనకి న్యూట్రిషన్ గురించి, జెండర్ గురించి, క్రోమోజోమ్స్ గురించి, ఇవన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. మీరు హెడ్డింగ్స్ పెట్టండి. హెడ్డింగ్స్ పెట్టి దాని గురించి రాయండి. మేము ఏం చదవలేదు, మాకు హెడ్డింగ్స్ ఏం తెలియదంటే ఏదో ఒక హెడ్డింగ్ పెట్టయితే అందులో మీకు ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో ఆ హెడ్డింగ్ పెట్టేసి రాసేయండి. ఓన్గా రాసినా ఏం కాదు, మార్క్స్ వేస్తారు. కానీ కంపల్సరీ ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేసిన దానికన్నా ఇప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్కి కనీసం 2 అనేస్తారు, 1 మార్క్ అనేస్తారు, 1.5 అనేస్తారు. కానీ ఒక్కటి కూడా వదిలేయద్దు. కంపల్సరీ అన్ని అటెంప్ట్ చేయండి. 7th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ మోటార్, సెన్సార్ అండ్ పర్సెప్చువల్ డెవలప్మెంట్ డ్యూరింగ్ చైల్డ్హుడ్. డెవలప్మెంట్లో మోటార్ డెవలప్మెంట్, సెన్సరీ మోటార్ డెవలప్మెంట్, ఇవన్నీ ఎట్లా డెవలప్ అయినాయి చిల్డ్రన్లో అనేది మీరు ఇందులో రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ ఏ న్యూరాన్. న్యూరాన్ అంటే ఏంటి అని వస్తుంది. లేకపోతే ఇది రాకపోతే బ్రెయిన్ అండ్ న్యూరాన్ డెవలప్మెంట్ ఇదన్న వస్తుంది. రెండిట్లో ఏదన్నా ఒకటి కంపల్సరీగా వస్తుంది. నేర్చుకోండి. ఇది ఫస్ట్ యూనిట్కి సంబంధించి. మనం సెకండ్ యూనిట్కి వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సెకండ్ యూనిట్లో రైట్ అబౌట్ ది లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్. లాంగ్వేజ్ గురించి మరియు లిటరసీ డెవలప్మెంట్ గురించి మీరు ఇది కూడా నేర్చుకోండి. ఇది కూడా కంపల్సరీగా వస్తుంది. ఎక్స్ప్లెయిన్ ది డీటెయిల్ అబౌట్ ది కాగ్నిటివ్ డెవలప్మెంట్. ఇది కూడా వస్తుంది. కానీ దీనికన్నా ఈ చాప్టర్లో ఇది జస్ట్ ఆప్షన్ కింద తీసుకోండి. దీని ప్లేస్లో ఏం రాయాలి నేను చెప్తా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనకి వాట్ డూ యూ మీన్ బై అస్థెటిక్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ ది అస్థెటిక్ డెవలప్మెంట్. అస్థెటిక్ డెవలప్మెంట్ అనేది ఎలా జరిగింది ఏంటనేది ఇది కూడా వస్తుంది. థర్డ్ యూనిట్లో మెయిన్గా వచ్చేసి మనకి ఇక్కడ థర్డ్ యూనిట్లో మెయిన్గా వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ పియాజే గురించి, జీన్ పియాజే గురించి కంపల్సరీ వస్తుంది. జీన్ పియాజే అన్న లేకపోతే వైగాట్స్కి, ఈ రెండిట్లా ఇది రాకపోతే ఇదైనా రావచ్చు, ఇది వస్తే ఇదైనా రాకపోవచ్చు. ఈ రెండిట్లా కంపల్సరీ ఏదైనా ఒకటి ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ వాట్ అబౌట్ పంచకోశ థియరీ ఆఫ్ పర్సనాలిటీ. ఈ పంచకోశది థియరీ కంపల్సరీ వస్తుంది. ఇది లేకపోతే అసలు క్వశ్చన్ పేపర్ ఉండదు. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు ఇది కంపల్సరీ నేర్చుకోండి. నేను కొన్ని క్వశ్చన్స్ ఇందాక చెప్పిన ఇవి లేకపోతే క్వశ్చన్ పేపరే ఉండదని.
ఆ క్వశ్చన్స్ చాలా బాగా నేర్చుకోండి, అవి కంపల్సరీ వస్తాయి ఎగ్జామ్లో, ఈజీగా పాస్ అవుతారు. పంచకోశ థియరీ అనేది ప్రతి సెమిస్టర్లో వస్తుంది. ఇది మనల్ని అస్సలు వదిలిపెట్టదు అన్నట్టు. కంపల్సరీ ఒక్కసారి నేర్చుకుంటే తర్వాత ఎప్పుడైనా రాయొచ్చు. మనం ఈ ఫిలాసఫీలో వస్తుంది, సైకాలజీలో వస్తుంది, ప్రతి దాంట్లో వస్తుంది. ఫస్ట్ సెమిస్టర్ నుంచి వెళ్ళి 4th సెమిస్టర్ దాకా ప్రతిసారి రిపీట్ అవుతుంది కాబట్టి ఇది కంపల్సరీ నేర్చుకోండి. 7th క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ కల్చర్ అండ్ డైవర్సిటీ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్. చైల్డ్ డెవలప్మెంట్ కల్చర్ అండ్ డైవర్సిటీ గురించి నేర్చుకోండి 2nd యూనిట్లో. నెక్స్ట్ 3rd యూనిట్లో వచ్చేసి డిస్కస్ హౌ డు చిల్డ్రన్ లర్న్. ఇది కూడా కంపల్సరీ వస్తుంది. నేను ఒక పేపర్లో ఇందాక 1st యూనిట్లో చెప్పిన ఏంటంటే హౌ డు చిల్డ్రన్ గ్రో అని చెప్పిన. ఆ క్వశ్చన్ అన్నా లేకపోతే హౌ డు చిల్డ్రన్ లర్న్ అదన్న వస్తుంది, ఇదన్న వస్తుంది. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది సోషల్ కాగ్నేటివ్ థియరీస్ ఆఫ్ బందూరా. ఇది కంపల్సరీ వస్తుంది. ఇది ఎట్లా అంటే ఇవి మూడిట్లో ఏదన్నా ఒకటి ఇస్తాడు. ఈ పియాజే అన్న, వైగాట్స్కీ అన్న, బందూరా అన్న, ఈ మూడిట్లో కంపల్సరీ ఏదో ఒక క్వశ్చన్ కంపల్సరీ పేపర్లో ఉంటుంది. ఈ 3 చదువుకోండి, ఏదైనా ఒకటి కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ బిహేవియరల్ అండ్ కాగ్నేటివ్ థియరీస్ ఆఫ్ లెర్నింగ్. ఇందులో ఈ క్వశ్చన్లో మనకి వచ్చేసి స్కిన్నర్ అండ్ పావ్లాస్ గురించి అడుగుతారు. అంటే ఈ క్వశ్చన్ అన్ని ఇవ్వచ్చు, లేకపోతే మనకి ఇక్కడ ఓన్లీ స్కిన్నర్ గురించి రాయండి అని ఇవ్వచ్చు, లేకపోతే పావ్లాస్ గురించి రాయండి అని కూడా ఇవ్వచ్చు. సో మీరు ఈ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ 4th యూనిట్లో వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ రీథింకింగ్ చైల్డ్ సైకాలజీ. ఇది 4 మార్క్స్కి అడగవచ్చు. ఇది నేర్చుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ ది క్రియేటివ్ యాక్టివిటీ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్లే ఇన్ చిల్డ్రన్. సో ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ ఎట్లా రాయాలంటే ఫిజికల్ అంటే ప్లే వల్ల ఫిజికల్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, సోషల్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, అలాగే ఎమోషనల్ డెవలప్మెంట్, ఈ అన్ని డెవలప్మెంట్స్ ప్లే వల్ల మనం పిల్లలు ఆడుకోవడం వల్ల ఎలా జరుగుతుంది అలాంటి సమాధానాలన్నీ ఇందులో రాయాలి. ప్లే అనే ఎక్కడో కనిపించినా కానీ మీరు ఖచ్చితంగా వదిలిపెట్టకుండా రాసేయండి. 3rd క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫ్యామిలీస్, పీర్స్, స్కూలింగ్, మార్కెట్ ఆన్ చైల్డ్. ఇక్కడ 3rd క్వశ్చన్లో చైల్డ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది పీర్ గ్రూప్స్, ఫ్యామిలీస్, స్కూల్స్, మార్కెట్స్. అయితే మనం ఎట్లా ప్రభావితం చేస్తున్నాయి ఫ్యామిలీస్ కానీ పీర్ గ్రూప్స్ అంటే సేమ్ గ్రూప్స్ ఉన్న వాళ్ళు, సేమ్ గ్రూపు ఏజ్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే స్కూల్లో కానీ, లేకపోతే మార్కెట్లో కానీ, అయితే ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు చైల్డ్ అనేది మీరు ఈ క్వశ్చన్లో ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 4th క్వశ్చన్ వచ్చేసి రైట్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్స్ అండ్ సోషల్ ఎమోషనల్ బిహేవియర్. ఇందులో సోషల్ ఎమోషనల్ బిహేవియర్లో చైల్డ్ డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఇందులో రాయాల్సి ఉంటుంది. 5th యూనిట్ వచ్చేసి రైట్ అబౌట్ డిసిప్లిన్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ డెవలప్మెంట్. ఇందులో ఒక డిసిప్లిన్ గురించి 2 ఆన్సర్స్ ఉన్నాయి. అందులో ఏదైనా ఒక ఆన్సర్ నేర్చుకొని మీకు డిసిప్లిన్ అని ఎక్కడ కనిపించినా కానీ ఎగ్జామ్ పేపర్లో హెడ్డింగ్స్ పెట్టేసి రాసేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది వస్తుంది. ఇది రాకపోతే ఇదన్నా వస్తే ఇదన్నా రాదు. రెండిట్లో ఏదైనా ఒకటి అయితే కంపల్సరీగా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2nd క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ హ్యూమన్ అండ్ స్పిరిచువల్ రిలీజియస్ డెవలప్మెంట్ ఇన్ చిల్డ్రన్. రిలీజియన్ అండ్ హెల్త్ గురించి, లేకపోతే రిలీజియన్ పర్సనాలిటీ గురించి, ఇలా దాని గురించి మొత్తం రాసేయండి. I hope this video is very useful to everyone. So please like and share to your friends and subscribe my channel. Thank you.